Hello everyone, welcome to our channel. Today day 3 in Python strings గురించి నేర్చుకుందాము. స్ట్రింగ్ ఈజ్ ఏ ఫండమెంటల్ డేటా టైప్ అనమాట. మనము స్ట్రింగ్లో ఎప్పుడైతే మనము అదే పైథాన్లో n ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఇస్తే ఇది డిఫాల్ట్గా స్ట్రింగ్నే తీసుకునేది అనమాట. సో స్ట్రింగ్ అనేది డిఫాల్ట్ డేటా టైప్ అనమాట పైథాన్లో. సో స్ట్రింగ్ అంటే ఏందో చూద్దాము. ఏ బి సి ఇవేంటి సింగిల్ క్యారెక్టర్స్ అనమాట. సో ఇలాంటి సింగిల్ క్యారెక్టర్స్ని నేను గ్రూప్ చేశా. సో దీన్ని నేను ఇన్వర్టెడ్ కామర్స్లో కానీ లేకపోతే సింగిల్ కొటేషన్లో కానీ మనం ప్లేస్ చేస్తే దీన్ని నేను స్ట్రింగ్ అంటున్నాను, స్ట్రింగ్ అవుతుంది. సో ఇది స్ట్రింగ్ అని ఈ టెక్స్ట్ మెసేజ్ అనేది కంప్యూటర్కి అర్థం కాదు, కంప్యూటర్కి ఓన్లీ నెంబర్సే అర్థమవుతాయి. సో దీన్ని నేను సిస్టంలో స్టోర్ చేయాలి. సో సిస్టంలో యాక్సెస్ చేయాలంటే సిస్టమ్ ఏం చేస్తుందంటే ఏకి ఒక నెంబర్ ఇస్తుంది, బికి ఒక నెంబర్ ఇస్తుంది, సికి ఒక నెంబర్ ఇస్తుంది. సో ఈ నెంబర్స్ అనేవి దేని బేస్ చేసుకొని జరుగుతాయి అంటే ఎన్కోడింగ్ టెక్నిక్ని బేస్ చేసుకొని జరుగుతాయి. యాష్కి యూనికోడ్ అనేవి రెండు టెక్నిక్స్ ఉన్నాయి. ఈ రెండు టెక్నిక్స్ అనేవి 8 బిట్ 32 బిట్స్ మీద డిపెండ్ అయి ఉంది. సో 32 బిట్స్ మీద డిపెండ్ అయిన యూనికోడ్ని మనము పైథాన్లో వాడతాము. అలాగే ప్రతి ఇండివిజువల్ క్యారెక్టర్ నేను అన్నాను కదా, ఇక్కడ ఏకి సపరేట్గా ఇవ్వాలి, బికి సపరేట్గా ఇవ్వాలి, సికి సపరేట్గా ఇవ్వాలి అంటే సో ఏని బిని సిని యాక్సెస్ చేసుకోవాలి విడిగా. సో ఇలా యాక్సెస్ చేసుకోవాలంటే నేను ఐ అనే ఇండెక్స్ని యూజ్ చేస్తాను. ఇలాంటి ఇండెక్స్లో పాజిటివ్ ఇండెక్స్ ఉండేది, నెగిటివ్ ఇండెక్స్ ఉండేది. పాజిటివ్ ఇండెక్స్ అంటే 0 1 2 3 ఇట్లా 0తో స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ ఇండెక్స్ అంటే -1 నుంచి రివర్స్లో. ఇప్పుడు స్ట్రింగ్ ప్రాపర్టీస్కి వస్తాము. స్ట్రింగ్ ప్రాపర్టీస్ అనేవి ఆర్డర్డ్, ఇండెక్స్, ఇమ్యూటబుల్, ఇర్రిటబుల్, సపోర్ట్ స్లైసింగ్ అనమాట. సో ఆర్డర్డ్ అంటే క్యారెక్టర్స్ మనము సీక్వెన్స్గా కానీ ఆర్డర్గానే ఉండాలి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే పాస్వర్డ్ సిస్టమ్, ఓటీపీ వెరిఫికేషన్, యువర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్. మనము ఎప్పుడైనా ఓటీపీ 1 2 3 4 వస్తే నేను దాన్ని 1 2 4 3 అని టైప్ చేస్తే ఇది యాక్సెప్ట్ చేస్తుంది, సిస్టమ్ అనేది చేసుకోదు, ఓన్లీ ఇదే యాక్సెప్ట్ చేస్తుంది. సో దీన్ని మనం అంటాము ఆర్డర్డ్ అని. ఎలాంటి లో ఇచ్చాము, ఎలాంటి ఆర్డర్లో ఇచ్చామో అలాంటి ఆర్డర్లోనే మనము తీసుకోవాలన్నమాట. సో దాన్ని మనం మార్చలేము, దాన్ని ఆర్డర్డ్ అంటాము. అలాగే ఇండెక్స్డ్ అంటే మనము క్యారెక్టర్స్ని యాక్సెస్ చేసుకుంటాం. మనం ఇందాక చెప్పాం కదా, ABCD ఇలాంటి ఒక స్ట్రింగ్లో నాకు ఏ కావాలంటే ఇది టీ అనే స్ట్రింగ్లో నాకు ఏ కావాలంటే T ఆఫ్ 0. సో 0 ఇండెక్స్ చేస్తే నాకు ఏ వస్తుంది, 1 చేస్తే B వస్తుంది, 2 చేస్తే C వస్తుంది. ఇలా ఇండెక్సింగ్ యూజ్ చేస్తున్నాం. రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తామంటే సెర్చ్ ఇంజిన్స్, టెక్స్ట్ ఎడిటర్స్, కంపైలర్ డిజైన్, ఆటో కంప్లీట్ సిస్టమ్స్. సో సెర్చ్ ఇంజిన్స్లో మనం గూగుల్లో, క్రోమ్లో కానీ పైథాన్ అని కొడితే ప్రతి లెటర్ని చెక్ చేసి అప్పుడు మనకి రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే టెక్స్ట్ ఎడిటర్స్లో మనము హాయ్ అని రాసాం. సో హాయ్ అని రాసినప్పుడు మన కర్సర్ అనేది ఫస్ట్ హాయ్ దగ్గరికి పోయి తర్వాత ఐ దగ్గరికి పోతుంది. ఇప్పుడు నేను డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఐని డిలీట్ చేసి లేకపోతే హెచ్ని డిలీట్ చేయొచ్చు, లేకపోతే హెచ్ని డిలీట్ చేసి ఐని డిలీట్ చేయొచ్చు యూజింగ్ ఇండెక్సింగ్ అనమాట. సో కంపైలర్ డిజైన్, ఆటో కంప్లీట్ సిస్టమ్ అనమాట ఇది. ఇమ్యూటబుల్ అంటే కాంట్ చేంజ్ ఆఫ్టర్ క్రియేషన్. మనం క్రియేట్ చేసినాక మనము చేంజ్ చేయలేము. ఇప్పుడు నేను పాస్వర్డ్ ఏమిద్దాం, admin @123 ఇస్తున్నా పాస్వర్డ్. సో నేను ఇది పాస్వర్డ్ కాకుండా నాకు admin #123 అని ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను ఇలా ఇవ్వాలనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా పాస్వర్డ్ని చేంజ్ చేయలేము. ఓన్లీ మనము ఏం చేయగలుగుతామంటే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టి మనం కొత్తది ఇస్తాము. సో యాడ్ చేస్తాం కానీ దీన్ని మార్చలేము, కొత్తగా దీన్ని క్రియేట్ చేస్తాము. సో దీన్ని మనం ఏమంటామంటే ఇమ్యూటబుల్ అంటాం. ఎక్కడ యూజ్ చేస్తామంటే సెక్యూరిటీ సిస్టంలో, యాషింగ్లో, క్యాచింగ్లో, మల్టీ థ్రెడ్డింగ్లో యూజ్ చేస్తాము. అలాగే ఇప్పుడు ఇర్రిటబుల్ అంటే మనము లూప్ ద్వారా క్యారెక్టర్స్ని యాక్సెస్ చేసుకుంటాం.
రియల్ టైంలో స్పెల్ చెక్కర్స్, చార్ట్ ఫిల్లర్స్, అటెస్ట్ ప్రాసెసింగ్, వైరస్ స్కానింగ్ ఇలాంటి వాటిలో మనము ఇర్రిటబుల్ యూజ్ చేస్తాము. అంటే లూప్ని యూజ్ చేసుకొని మనము ప్రతి క్యారెక్టర్ని మనము తీసుకుంటాము. స్పెల్ చెక్కర్స్ మనం ఎంఎస్ వర్డ్లో కానీ లేకపోతే గ్రామర్స్లో కానీ ఏమైనా మిస్టేక్ ఉంటే ఎంఎస్ వర్డ్ పైన మనకి ఇండికేట్ చేస్తుంది, ఇది కరెక్ట్ స్పెల్లింగ్, ఇది రాంగ్ స్పెల్లింగ్ అని. సో అలాగే ఇన్స్టాగ్రామ్లో మనము ఏమన్నా మెసేజ్ చేసాము, వెల్కమ్ కావాలి, సో WEL అని పెడితే COME మనకి రిఫరెన్స్ చేస్తుంది. సో దాన్ని మనము ఇర్రిటబుల్ అంటాం. సపోర్ట్ స్లైసింగ్ అనమాట. ఇది ఎక్స్ట్రా పార్ట్ ఆఫ్ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్లో నాకు ఇప్పుడు మెయిల్ ఉంది, python@gmail.com. సో ఇప్పుడు ఇది సిస్టమ్ అనేది ఇది ఏం వాడుతుందంటే జీమెయిల్ అనేది ఎలా తెలుస్తుందంటే స్లైసింగ్ని యూజ్ చేసుకొని ఈ జీమెయిల్ అనే పార్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని, సో ఇది ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఈ జీమెయిల్ అనేది గూగుల్కి సంబంధించింది. సో వీళ్ళు గూగుల్కి సంబంధించిన మెయిల్ వాడారు, నార్మల్ మెయిల్ కాకుండా. సో ఇలాగా స్లైసింగ్ అనేది యూజ్ చేస్తాం స్ట్రింగ్లో.